భోగాపురం ఎయిర్పోర్టుపై పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. ఏపీ సీఎం, మాజీ సీఎం మధ్య క్రెడిట్ వార్ ట్వీట్లు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్టు వెనుక ఘనత ఎవరిదనే అంశంపై పోటాపోటీ స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి. 2014 నుంచి 19లోనే ఎయిర్పోర్టుకు నాంది పడిందని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఎయిర్పోర్టు తన వల్లే వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భోగాపురం అనుమతులు తమ హయాంలోనే వచ్చాయని మాజీ సీఎం జగన్ కూడా అంటున్నారు. ఇక చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని జగన్ విమర్శలు గుప్పించారు. నేడు భోగాపురం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది తొలి ఫ్లైట్. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, దీనికి సంబంధించి క్రెడిట్ ఎవరిదనే దానికి సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ట్వీట్ వార్లు, మాజీ సీఎం మధ్య జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ రచ్చ ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలా చూస్తున్నారు ప్రజలు? ఓవరాల్గా ఎలా చూడాలి మనం? ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్ గా కనిపించేటటువంటి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కీలకమైనటువంటి పరిణామం. ఈ రోజు ఏదైతే టెస్ట్ కి సంబంధించినంత వరకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం, అత్యంత సున్నితంగా ల్యాండ్ అయ్యి విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ ఘనతని పొందాలంటూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో, అదే నేపథ్యం ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినంత వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ హయాంలోనే ఈ అనుమతులు వచ్చాయంటూ కూడా ట్వీట్ చేయడం, దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశం పైన 2014 నుంచి 2019లోనే ఈ అంశానికి సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు పడే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పడం, దాంతో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా కేంద్రానికి సంబంధించినంత వరకు వైమానిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతో ఎయిర్పోర్టు నిర్మాణంలో కాస్త జాప్యం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే 97-96% పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ అత్యంత విజయవంతంగా పూర్తి చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఘనతంతా కూడా గత ప్రభుత్వం ల్యాండ్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో కానీ, ల్యాండ్ తీసుకొని రైతులను ఒప్పించడంలో కానీ మేము ముందున్నామంటూ కూడా చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా రెండు పార్టీలు కూటమి ప్రభుత్వంతో పాటుగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కూడా ఇదే అంశానికి సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు మేము ఉండేటప్పుడే బీజం పడింది, మేము చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు 2014 నుంచి 2019లో విభజన హామీల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి వెనకబడిన జిల్లాలకి అభివృద్ధికి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ తో మొత్తం అంతా కూడా అభివృద్ధి జరుగుతుందంటూ కూడా గతంలో మేముండే హయాంలో జరిగిందని దానిపై ఒకంత విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించవుందని చెప్పొచ్చు. మరొకవైపు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి. ఏదైతే విమానాశ్రయానికి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముందుకెళ్తుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడాను ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈ ఎయిర్పోర్ట్ అత్యంత వేగంగా పూర్తయిందని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎర్రబస్సు కూడా రానటువంటి ఈ ఎయిర్పోర్ట్ కి ఎలా మీరు ఇక్కడ శంకుస్థాపన చేస్తారో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా తీసుకొస్తారో, ఎలా భూములు ఇస్తారు, రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వద్దని అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రజలు ఏమంటున్నారు భరత్ దీనికి సంబంధించి? అంటే వారికి క్లియర్ కట్ గా అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి హయాంలో ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా చోటు చేసుకున్నాయనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి హర్షధ్వానాలు, వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో రాజకీయాల్ని పక్కన పెట్టి ఉన్నటువంటి ఈ మూమెంట్ని వాళ్ళు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014 తర్వాత కూడా వెనకబడిన జిల్లాగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ తో తమ భూములతో పాటుగా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భోగాపురంలో
మొదటి ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆశలన్నీ కూడా చిగురించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల ఉద్యోగాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందంటూ కూడా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీకి సంబంధించినంత వరకు కొంత ఆపరేషన్స్ సంబంధించి నేవీకి కీలకమైనటువంటి బేస్ గా ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి సమయాల్లో ఫ్లయింగ్ జోన్ ని పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాలన్నీ అన్ని కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కు రాలేనటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ గా పూర్తిగా కనెక్టివిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఏదైతే అభివృద్ధికి తొలి అడుగు పడిందంటూ కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఉండేటటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏదైతే ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడా ఫ్లైట్ రన్వే టెస్ట్ రన్లు విజయవంతం కావడం, జూన్ నెల నుంచి 2026 జూన్ నుంచి ప్రజలకు అంకితం చేస్తామంటూ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతూ అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దేశం నుంచి ఇతర దేశాల నుంచి కనెక్టివిటీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇండస్ట్రీతో పాటుగా అత్యంత ఐటీ రంగం కూడా వైజాగ్ వచ్చే అవకాశం ఉండబోతా ఉంది. గూగుల్ లాంటి సంస్థలు వైజాగ్ వస్తున్నటువంటి తరుణంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని రంగంలోకి తీసుకొచ్చి దానికి సంబంధించినంత వరకు ఏదైతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, దాంతో పాటుగా ఎయిర్పోర్ట్ ని జూన్ కి తీసుకొస్తామంటూ చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా హర్షధ్వానాలు మోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తమ ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి తరలి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ ఇక్కడే మా పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. కానీ పొలిటికల్ ఆస్పెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా తమది ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు భూములకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే 2014 నుంచి 19 మధ్య 2014 విభజన చట్టంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే ఈ భూములకు సంబంధించి ఎక్కడ ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుందనే దానిపై సర్వే చేసినటువంటి పరిస్థితి, భోగాపురం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 2014లో ఉన్నటువంటి విభజన హామీలో 2019 వరకు కూడా భోగాపురం ప్రాంతాన్ని పరిశీలించడం, అక్కడ భూసేకరణ అంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ పై పొలిటికల్ రచ అయితే కొనసాగుతోంది. ఏపీ సీఎం అలాగే మాజీ సీఎం మధ్య క్రెడిట్ వార్ ట్వీట్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ వెనుక ఘనత ఎవరిదనే అంశంపై పోటాపోటీ స్టేట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. 2014-19లోనే ఎయిర్పోర్టుకు నాంది పడిందని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఎయిర్పోర్ట్ తన వల్లే వచ్చిందని కూడా చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఇక భోగాపురం అనుమతులు తమ హయాంలోనే వచ్చాయని మాజీ సీఎం జగన్ అయితే అంటూ ఉన్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. నేడు భోగాపురం ఎయిర్పోర్టులో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది.